హాయ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు టెక్నో ఫండ్ తెలుగు ఛానల్. సో ప్రతి కంపెనీకి మనకి స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ మనం అనాలిసిస్ చేయాలంటే సో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ మనిషికి అయితే ఇప్పుడు మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా, జస్ట్ లైక్ బీపీ టెస్ట్, పల్స్ టెస్ట్. సో పల్స్ ఎంత ఉంటేనే మనం బాగుండేది, ఎక్కువైనా తక్కువైనా కూడా మనలో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు మనకి. సో అదేవిధంగా కంపెనీలు కూడా కొన్ని రేషియోస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్ రేషియోస్ చూడగానే మనకి ఆ కంపెనీ వెల్ పర్ఫార్మా, అండర్ పర్ఫార్మా, సో ఏ విధంగా కంపెనీ తను మేనేజ్ చేస్తుందని చెప్పి మనకి తెలిసిపోతుంది. సో అలాంటి పారామీటర్స్ లైక్ మనం చెప్పుకుంటే ఆర్ఓసి కానీ, ఆర్ఓఈ కానీ, ఆర్ఓఈ, ఈవీ టు ఎబిట్టా, పెగ్ రేషియో, పిఈ రేషియో. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ మనకి పారామీటర్స్ ఉంటాయి. సో ఆ కంపెనీలో మనం వాటిని చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం దాని యొక్క ఆ పారామీటర్ రేషియో ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రేషియోని మనం కంపెనీ అనాలిసిస్ చేసినప్పుడు ఏ విధంగా మనం అప్లై చేయాలి అని చెప్పి దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఆర్ఓసి అన్నాక రేషియో గురించి మనం తెలుసుకుందాం. ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓసి అంటే. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా తను తన దగ్గర ఉన్న ఈక్విటీ అమౌంట్ని, సో దాని దగ్గర ఉన్న క్యాపిటల్ని తను డిప్లో చేస్తుంది. డిప్లో ఇన్ ద సెన్స్కి తను ఒక కంపెనీని ఇంకొక కంపెనీ కన్స్ట్రక్షన్ చేయడం, సో న్యూ ఎక్విజిషన్ చేయడం. సో తను క్యాపిటల్ని ఏ విధంగా తను డిప్లో చేసి ఆ డిప్లో చేసిన క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు అంతే కదండి, రిటర్న్ రాకపోతే మన క్యాపిటల్ పెట్టి ఎందుకు వేస్ట్ కదా, ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే. సో ఆ రేషియోని తెలుసుకోవడానికి మనం ఆర్ఓసి అనే పారామీటర్ మనం యూటిలైజ్ చేస్తాం. సో ఆర్ఓసి ఫార్ములా ఇక్కడ చూసుకుంటే ఎబిట్ అపాన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకేనా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు అదే కోర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ పే చేయక ముందు వచ్చిన ఆపరేటింగ్ ఇన్కమ్నే ఎబిట్ అంటాం. సో అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆ కంపెనీ యొక్క ఈక్విటీ ప్లస్ క్యాపిటల్, తన బారింగ్ అంటే మన కంపెనీ ఏదైనా డెట్ మీద ఏదైనా అమౌంట్ తీసుకొస్తే అది. సో మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే విత్ ఇన్ 1 ఇయర్లో కంపెనీ పే చేయాల్సిన అమౌంట్ని మైనస్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేబుల్స్ అని ఇలాంటివి ఉంటాయి. సో అది మైనస్ చేస్తే వచ్చిన దాన్ని మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. సో దాన్ని ఎబిట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ని మనం డివైడ్ చేస్తే వచ్చిందే మన ఆర్ఓసిఈ. సో ఇక్కడ మనకి ఆర్ఓసి అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలంటే, ఆర్ఓసి ఏ కంపెనీకైనా ఎక్కువ ఉంటే అది ఆ కంపెనీ ఆ క్యాపిటల్ని చాలా మంచిగా మేనేజ్ చేస్తుందని అర్థం. ఆర్ఓసి తక్కువ ఉంటే దాని కంపెనీ. సో మన ఆర్ఓసిని ఎప్పుడైనా తర్వాత ఇంకోటి అంటే మన కంపెనీస్ ఆర్ఓసి చూసినప్పుడు సేమ్ ఇండస్ట్రీ మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే ఆ సేమ్ ఇండస్ట్రీలోనే డిఫరెంట్ కంపెనీస్ ఒక ఆర్ఓసితో కంపేర్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ క్లారిటీ వస్తుంది. అంతే కదండి, ఇప్పుడు మన ఎఫ్ఎంసీజీ కంపెనీని మన ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ఉన్న కంపెనీతో కంపేర్ చేయకూడదు. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎసెట్ లైట్ మోడల్ ఉన్న కంపెనీస్ యొక్క ఆర్ఓసి ఆల్వేస్ హైగా ఉంటుంది. అండ్ అసెట్ హెవీ ఉన్న కంపెనీస్ యొక్క ఆర్ఓసి అనేది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్ఓసిని మనం లైవ్లో కూడా చూద్దాం. ఒక కంపెనీ యొక్క అనాలిసిస్ కూడా చేసుకుంటూ లైవ్లో కూడా మనం ఆర్ఓసిని ఏ విధంగా మనం చూస్తామో అండ్ దాని గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సెక్టర్ ఇండియాలో ద బిగ్గెస్ట్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం పేజ్ ఓపెన్ చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆర్ఓసి అనేది 9.69%గా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా అసెట్ హెవీ ఇండస్ట్రీ. ఇక్కడ దీనికి ఆ కంపెనీస్ బిల్డప్ చేయడానికి వాళ్ళకి చాలా క్యాపిటల్ రిక్వైర్మెంట్ పడుతుంది ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ కంపెనీ దాంట్లో
ఆర్ఓసి అనేది తక్కువ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పీర్ టు పీర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ పీర్ టు పీర్ కంపారిజన్స్‌లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీ 9.69గా ఉంది. ఐఓసీఎల్ ఇక్కడ 7.36గా ఉంది. బీపీసీఎల్ 16.22, హెచ్పీసీఎల్ 10.52. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్‌లో మాక్సిమం మిగతా అన్ని కంపెనీస్ యొక్క ఆర్ఓసి అనేది ఇంచుమించుగా ఒకేలాగా ఉంది. దీంతో పాటు ఒకసారి ఏమవుతుందంటే యాక్చువల్లీ ఒకసారి ఆర్ఓసి అనేది కూడా మనకి రైట్ పిక్చర్ అవ్వదు. ఎందుకంటే ఆర్ఓసి ఒక కంపెనీ జర్నీ టైంలో దాని ప్రాసెసింగ్ టైంలో కంపెనీ ఏం చేస్తుందంటే తనకున్న క్యాపిటల్ అంతటిని అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తుంది. సో, అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన పెయిన్ పీరియడ్ ఒక 2-3 ఇయర్స్ అనేది పెయిన్ పీరియడ్ ఉంటుంది. అది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఆ కంపెనీ 3 ఇయర్స్ పడుతుంది. ఆ కంపెనీ కన్‌స్ట్రక్షన్ చేయడానికి, తర్వాత ప్రాసెస్ చేయడానికి. సో, ఆ టైంలో మీకు ఆర్ఓసి గురించి ఫర్దర్‌గా మీకు లైవ్ ఎగ్జాంపుల్ కోసం చెప్పడం కోసం చెప్పి నేను లారస్ ల్యాబ్ యొక్క ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ ఆర్ఓసి అనేది ట్రాజెక్టరీని చూడండి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో. ఇక్కడ మనకి ఫోర్త్ క్వార్టర్ FY23 చూసుకునేటప్పటికి ఆ కంపెనీ యొక్క ఆర్ఓసి అనేది 21.3గా ఉంది. ఓకేనా. సో, అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత కంపెనీ FY24 నుంచి తను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. సో, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ తన కంపెనీ క్యాపిటల్‌ని డిప్లాయ్ చేసింది. సో, క్యాపిటల్ డిప్లాయ్ చేయగానే ఇది ఒక ఫేజ్ ఆఫ్ పీరియడ్ ఒక 2 ఇయర్స్ పీరియడ్ ఉంటది. కానీ 2 ఇయర్స్ పీరియడ్ అంటే ఆ టైంలో ఆహ్, పా పాత కంపెనీ నుంచి వచ్చిన రిటర్నే FY24లో కంటిన్యూ అవ్వటం వల్ల అక్కడ మీరు ఫస్ట్ క్వార్టర్ వచ్చేసరికి 15%గా వచ్చింది. సెకండ్ క్వార్టర్ వచ్చేసరికి 11, తర్వాత ఇంకా రాను నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఆర్ఓసి అనేది తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ క్యాపిటల్ ఎంప్లాయ్ అయింది కానీ రిటర్న్ అనేది జనరేట్ అవ్వడం లేదు. అది రిటర్న్ జనరేట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. సో, తర్వాత మీకు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూసుకుంటేవాడికి మనకి బాటము సెకండ్ క్వార్టర్ FY25 వచ్చేసరికి 5.6గా ఉంది. ఆ తర్వాత ఆ కంపెనీ పెట్టిన క్యాపిటల్ అనేది ఆ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ అయ్యి రిటర్న్స్ జనరేట్ చేసేటప్పటికి స్లోగా ఆర్ఓసి అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో, ఈ కంపెనీ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ వచ్చేసరికి 12.7గా వచ్చింది. సో, నియర్ బై ఇప్పుడు కంపెనీ తను క్యాపిటల్ పెట్టిందంతా అది రిటర్న్స్ రెవెన్యూ స్టార్ట్ అయింది. సో, దీన్నే మనకి ఇంకొక విధంగా కూడా అంటే దాన్ని ఆపరేటింగ్ లెవరేజింగ్ అంటారు. సో, ఆపరేటింగ్ లెవరేజింగ్ అనేది మెంటల్ మోడల్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కషన్ చేశాను. సో, ఆపరేటింగ్ లెవరేజింగ్ అనేది చాలా వెరీ బ్యూటిఫుల్ మెంటల్ మోడల్. ఆ మెంటల్ మోడల్ ఉన్న కంపెనీస్ మనం పట్టుకుంటే అవి చాలా బ్యాక్ ఎండ్‌లో ఉంటాయి. ఎవరికీ కనిపించవు. అవి మనకి కంపెనీ బాగా డీప్‌గా రీసెర్చ్ చేసినప్పుడే వాటి యొక్క మన మోడల్‌ని మనం అప్లై చేయగలుగుతాం. సో, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ మనం పట్టుకుంటే అది ఇమ్మీడియట్‌గా మనకి అది చాలా లోగా అనిపిస్తది. కానీ దాని అండర్‌నీత్ చాలా అది ఎక్స్‌ప్లోడ్స్ ఉంటాయి. అంటే అది చాలా అంటే రెవెన్యూ ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, అలాంటి కంపెనీస్ పట్టుకుంటే మనకి మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇదండి బ్రీఫ్‌గా ఆర్ఓసి గురించి. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మనం ఇలా మనకి స్టాక్ మార్కెట్‌లోనే మన కంపెనీ యొక్క డిఫరెంట్ పారామీటర్స్ గురించి అండ్ వాటి యొక్క సో, ఇదండి ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఎప్పుడైనా వీడియో మీకు నచ్చినట్టయితే కనీసం ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.